హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో దీపతోటి దశరథ అసలేమని అంటాడో, అలానే జ్యోత్స్న సుమిత్రకి అసలేం చెప్పి మారుద్దామని చూస్తూ ఉంటుంది. అసలేం జరగబోతుందో ఈరోజు సీరియల్‌లో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదాం. దశరథ్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు. నేను ఒక అందమైన కోట కట్టి తనను ఒక అంత ఎత్తులో పెట్టాను. తనొక తప్పు చేసి అంత ఎత్తులో నుంచి కింద స్థాయికి పడిపోయింది. ఇప్పుడిప్పుడే తన స్థాయిని తనకు గుర్తు చేసి తను చేసిన తప్పేంటో తనకి చూపిస్తూ ఉన్నాను. అలా తనని మారుస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయంలో మరోసారి నువ్వు ఎలాంటి కలుగ చేసుకోకు దీప. ఒకటి నీ వయసు సరిపోదు, ఇంకోటి నీ అనుభవం సరిపోదు. ఇంకా అక్కడే ఉన్న కాఫీ తీసుకొని ఇది చల్లారిపోయింది అని దీపకి ఇస్తూ ఉంటాడు. అప్పుడే దీప ఆ కాఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ మాటలు పక్క నుంచి అయితే సుమిత్ర వింటూ ఉంటుంది. సుమిత్ర మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే టైంలో జ్యోత్స్న అయితే అక్కడ ఉంటుంటుంది. ఇంకా జ్యోత్స్న ఒక్కసారిగా సుమిత్రతో ఇలా అంటుంది, మమ్మీ అంతా చూసి కూడా అలా వెళ్ళిపోవటం ఏంటి? వెళ్ళి అడుగు మమ్మీ, దీప అంతా జరిగినా కూడా అసలు ఎందుకు వచ్చిందో మళ్ళీ అని. నా భర్తకి నాకు ఎందుకు లేనిపోని గొడవలు పెడుతున్నావు అని అడుగు. మెడపెట్టి బయటికి గెంటి. ఎందుకంటావేంటి మమ్మీ? నేను ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకు తెలియదా? డాడీ ఎవరిని సపోర్ట్ చేశాడు? దీపని బావని సపోర్ట్ చేశాడు. అసలు ఆ మనిషి ఇంట్లో ఉండకూడదు మమ్మీ, మెడపట్టి బయటికి గంటే. అప్పుడే సుమిత్ర ఎందుకు అంటే, ఇప్పుడే జ్యోత్స్న అయితే ఎందుకంటావేంటి మమ్మీ, నిన్న ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగింది, డాడీ అసలు ఎవరిని సపోర్ట్ చేశాడు? ఆ దీప కార్తిక్ వాళ్ళకి కదా సపోర్ట్ చేసింది. డాడీ నీతో మాట్లాడడం లేదు, అయినా నువ్వు డాడీకి సపోర్ట్ చేసి నన్నే కొట్టావు. ఓకే, నన్ను కొట్టే రైట్ నీకుంది. నాకున్న లిమిట్స్ దాటి డాడీ ఎదిరించి మాట్లాడడం నాదే తప్పు. ఆ తప్పు జరగడానికి కారణం ఎవరు? దీపే కాదా? ఆవిడ గారు చేసిన తప్పు తను ఒప్పుకోలేదు. దీప కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది తనకు తెలీదా? తెలిసినా కూడా తను వచ్చిందంటే అసలు ఏమనుకోవాలి చెప్పమ్మా? అసలు డాడీతో దీప మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పమ్మా? వాళ్ళంతా ఒక్కడైపోయారమ్మా. డాడీని పూర్తిగా వాళ్ళ మనిషిలా చేసుకుంటున్నారు. అప్పుడే సుమిత్ర అయితే మధ్యలో కలుగ చేసుకుని, ఇప్పుడు వరకు నువ్వు నాకు చెప్పావు కదా, నేను విన్నా కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. దీప చెప్పింది కరెక్ట్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఈ మాటలు విన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్కి గురవుతుంది.